మిత్ర అనే ఆమె చిన్న పట్టణంలో నివసిస్తుండేది. వర్షపాతాల కారణంగా ఆమె ఇంటిని, ఆస్తులను అన్నీ కోల్పోయింది. ఇప్పుడు ఆమెకు ఇంట్లో లేదు, డబ్బు లేదు, కానీ ఆశ మాత్రం ఉంది. ఒక వానపాటి సాయంత్రం ఆమె ఒక చిన్న కుక్కని కనిపెట్టింది. అది వానలో కంపిస్తూ చెట్టు కింద మొరుగుతుంది. ఆమె దానిని ప్రేమతో తన ఒడిలోకి తీసుకుంది. చిన్నదైన ఆ చర్య ఒక పెద్ద మార్పుకి మొదటడుగు వేసింది. ఆమె చూపిన దయను చూసిన పొరుగువారు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆమెకి భోజనం, ఆశ్రయం ఇచ్చారు. ఆమె ధైర్యాన్ని గుర్తించిన ఒక సామాజిక సంస్థ ఆమెకు ఉద్యోగ అవకాశాన్ని కూడా ఇచ్చింది. కష్టకాలంలో ఆమె ఎంచుకున్న దయే ఆమె అదృష్టంగా మారింది. మనిషి భయపడితే గెలవడు, కానీ దయ చూపించి నమ్మకంతో ముందుకు వెళ్ళినప్పుడు అదృష్టమే మన వైపుకు వస్తుంది. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా బాధలో ఉంటే మీరు వారికి ఒక వెలుగు తీగగా అవ్వండి. ఆ వెలుగు వారి జీవితాన్ని మారుస్తుంది మరియు మీ జీవితానికి అర్థం కలిగిస్తుంది. దయతో కూడిన చిన్న చర్యలే నిజమైన అదృష్టానికి మూలాలు. మీ జీవితం కూడా దయతో నిండిపోనివ్వండి. అదృష్టం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మీ వైపుకు నడిపిస్తుంది. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.